ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ అంటున్నాడు. సో ఇలాంటి బార్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తా వినండి. సో ఫస్ట్ నేను బిఫోర్ డెసిమల్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తాను. 22 + 11 33, 33 - 33 0 పాయింట్. సో అన్నిట్లో 0 పాయింట్ ఉంది. క్లియర్. నెక్స్ట్ బార్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇక్కడ మీరు 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ డెసిమల్ మనకు మాక్సిమం డిజిట్స్ ఏ బార్ కింద ఉన్నాయో చూడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ 1 డిజిట్ ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 డిజిటే ఉంది. సో ఖచ్చితంగా ఆన్సర్ కూడా బార్ అనేది 2 డిజిట్స్ పైన ఉంటుంది. ఓకే, ఇక్కడ బార్ 2 డిజిట్స్ పైన ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, సో అండ్ ఇక్కడ కూడా ఉంది. సో ఈ రెండు అయితే కావు కంపల్సరీ. సో ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. సో సెకండ్ పాయింట్ ఏంది గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు ఇప్పుడు బార్స్ మర్చిపోండి, బార్స్ లేని డిజిట్స్ చూడండి. సో బార్స్ లేని డిజిట్స్ ఏమున్నాయి చూడండి. దీని ముందు ఒక డిజిట్ వితౌట్ బార్ ఉంది. ఆప్షన్ లో కూడా బార్ కి ముందు ఒక డిజిట్ ఖాళీగా ఉండాలి, బార్ లేకుండా. సో ఇక్కడ ఇది ఒక్కటే ఉంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఈ విధంగా మీరు అప్రోచ్ అవ్వాలి.